గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచిన వారితో చెప్పాను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చేది. గమనించారా? ఎక్కడి నుంచి వచ్చారు? తిరిగి ఆ పదం గుర్తించాలి. తిరిగి వచ్చేది. దేవుని వాక్యం చక్కగా రాయబడండి. వారు వెళ్ళినోళ్ళు రాలేదు, కానీ తిరిగి వచ్చేది. విచిత్రం ఏంటో తెలుసా? మోయాబును విడిచి తిరిగి వచ్చారు, గర్వమును విడిచి తిరిగి వచ్చారు, విగ్రహాలను విడిచి తిరిగి వచ్చారు, క్రూరత్వాన్ని విడిచి తిరిగి వచ్చారు. వారు ఇశ్రాయేలీలకి మోయాబీలు వారు ఎంత పక్కలో సోలాలో వారు ఒక ఉరులు వగ్గారో మనకు తెలుసు. ఆ మోయాబును విడిచి వచ్చారు. ఇది తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. ఆయన నువ్వు ఎంత నష్టపోయినా కానీ, నువ్వేం పోగొట్టుకున్నా కానీ తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే, ఎంత బాగుంది ఈ మాట, నా యొద్దకే రావాలి. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. పొండి అనలేదు, చూసారా? రండి. దేవుడు ఎప్పుడైనా సరే రండి 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 నా దగ్గరికే రండి అంటాడు. పొండి అనే మాట ఉందా? లేదు కదా. తిరిగి వచ్చాను. విచిత్రం ఏంటో తెలుసా? తిరిగి వచ్చిన వారిని చూడండి. స్టాప్! ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఒకడన్నాడా? ఎవరు అంటానికి లేదు. ఇక్కడ దేవుని సంఘం ఇది. ఎవరికి అధికారం లేదు. నువ్వెవరు అంటానికి? ఎందుకు వచ్చావు? నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? ఎందుకు తెలుసా? ఇది మనది కాదు. ఎవరిది? ఇది దేవుని స్థలం. ఇది యూదా బెత్లెహేము సంఘం రొట్టెలో ఉన్న ఇల్లు, ఎఫ్రతా ఫలభరితమైన స్థలం, యూదా స్తుతి ఉన్న స్థలం, దేవుని సంఘం ఇది. ఒక గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే, తిరిగి వచ్చింది. ఇద్దరు వచ్చారు తిరిగి. ఎవరు? నయోమి. ఏం చెప్తారు వీళ్ళిద్దరు? మీరు జాగ్రత్త వినండి. మొట్టమొదట నయోమి, ఆమె ఒకానప్పుడు విశ్వాసి, పడి లేచిన విశ్వాసి. చెప్పండి, ఎవరామా? 2, పడి లేచిన విశ్వాసి ఒక అన్యురాలుని తన వెంట క్రీస్తు యొద్దకు తీసుకొస్తుంది. ఇది 2 అనుభవాలు. పడిపోయిన స్థలంలో లేదు రూతు, గుర్తుపెట్టుకోండి. నయోమి లేదు అక్కడ. ఏ స్థలం అయితే తన భర్త మరణానికి కారణమైందో, ఏ స్థలం అయితే తన యొక్క కుమారుల మరణానికి కారణమైందో, ఆమె అక్కడే ఉండలేదు. ఓ పెద్ద ఆఫీసర్ ఉంది ఒక ఆమె నా అకౌంట్లో 50,000 వేసింది. 8,000 నాకు చెప్పలేదు, నాకు ఫోన్ చేసింది. ఎందుకు తెలుసా? 50,000 ఆ పెద్దామ చనిపోతే తన భర్తను ఒక చోట సమాధి చేశారు. నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు పిల్లలు ఉంటారయ్యా, యవనస్తులు, వాళ్ళందరూ మీకు కంఫర్ట్గా ఉండే బస్ అద్దెకి తీసుకోండి. మీ అందరూ వచ్చి నీ చేతులతో నన్ను ఏం చేయాలి? అవి మీ డబ్బులు, అవి ఉండకూడదు. అందుకే ముందుగా నీ అకౌంట్లో వేసి పెట్టా. నీకు ఎప్పుడు ఈ వార్త వినిపించిద్దో, చూసారా? ఆమంటుంది, ఆమె కోరిక ఏంటంటే, నా భర్తని పలానా చోట సమాధి చేశారు, నన్ను కూడా అక్కడే, మీరు రావటానికి ఖర్చు అవుతుంది కదా. ఇది ఆమె ఉద్దేశం ఏంటంటే, భర్త పక్కనే ఆమెను కూడా పెట్టాలని. ఇది చాలామంది ఆలోచన కదా. ఇప్పుడు నయోమి గమనించారు మీరు? భర్త సమాధి ఆడుంది, మరి ఏమి ఆడు ఉండాలి? చెప్పండి. వాడు ఉండటం మంచిది అనుకుందా, పోవటం మంచిది అనుకుందా? చెప్పండి. ఒక ఆమె హాస్పిటల్కి వచ్చి, ముసలామా, పెద్దామా, ఆమె సర్దుకుంటుంది, ఆమె రొట్టె తింటుంది, ఆమె టీలో ముంచుకొని తింటుంది.
ఒక్కటే కూర్చుంది, చలాగ్గా ఉంది, ఓపిక్గా. నేను ఆమెని మనం ఊరుకున్నాం కదా, కదిలిస్తాం కదా. పెద్దమ్మా ఏడు తాత అన్న, ఆడిపోయి 20 ఏళ్ళు అంది. ఇట్స్ వెరీ గుడ్. ఎవడు పోయి నేనన్నా పోయాడా, పోనీ పోతే పోయాడు అంటే నవ్వుతుంది మళ్ళీ ఆమె. ఆడిపోయి ఎంతకాలం అంటే వాడు అందంటే ఏంటి తేడా? వాడు ఉండటం మంచిదా, పోవడం మంచిదా? పోయాడు వాడు, పోనండి. నేనన్నా పోతే పోయాడు, సంతోషంగా ఉండు అంటే ఆమె చూడండి 20 ఏళ్ళు అయింది పోయి, పెద్దోడు ముసలాయన. ఆమె కనీసం దయాదాక్షిణ్యాలు లేకుండా, కనీసం డాక్టర్ గారు అడుగుతున్నాడు, ఎమోషన్ అవ్వద్దండి ఆమె, అయ్యో చచ్చిపోయాడు అనొద్దు అనుకుండా ఏమంటుంది ఇప్పుడు? మరి ఈమెమనాలి? నయోమి ఆడ ఉండదలుచుకోలేదు. ఇది ఉండే స్థలం కాదు, బ్యాక్. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, మనల్ని ఆలోచింపజేసే విషయం మనకు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడిందో. మొదటి అధ్యాయం మీకు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూడండి 9 అధ్యాయం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను వినండి, కరువు తెప్పించింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏమిస్తున్నాడు ఆయన? ఈ సంగతి ఎలీమెలెకు తెలుసా తెలీదా? ఇప్పుడు ఎలీమెలెకు ఎక్కడుంటే బతుకుండేవాడు? ఆయన కరువుతో చంపేస్తాడా? చంపాడు కదా. చంపేసేవాడు కాదు కదండి దేవుడు. తన ప్రజలను ఆయన దర్శించాడు. నయోమి విన్నది, వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. మీరు చాలాసార్లు చదివారు ఈ వాక్యం. కోళ్ళకు చెప్పింది, ఒక ఆమె వదిలేసింది, ఇంకొక ఆమె వెంటబడింది. వాస్తవంగా ఆ దినాల్లో ఒక లెక్క ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పిన మాట యవ్వనస్తులు విని తీరాలి. లెక్క అది. వాళ్ళు ఎవరన్నా కానీ, మొయాబీలా అమ్మోనీలా ఏమన్నా కానీ, పెద్దవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు చెప్తే వినాలి. కానీ అక్కడ నువ్వు వెళ్ళిపో, నీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళు, పెళ్లి చేసుకో అన్న మాట ఏం వినలా. ఎవరు వెంటబడి వచ్చింది. ఒక మంచి మాట ఉంది, మనసు కుదిరనని మరణము నన్ను నేను నిన్ను విడవనంది. ఇద్దరు కలిసి వచ్చారు. మీ అందరికీ తెలుసు కదా. ఆమె చూసిన వాళ్ళు గుర్తుపెట్టారు, ఈమె నయోమి కదా. వినండి, అక్కడ ఎవరు చావాలా? చచ్చిపోయింది ఒకడే. వాళ్ళు లేనోడు చచ్చిపోయాడు. నిజంగా ఎలిమెలకు బతికుండాలంటే ఏం చేసి ఉంటే బాగుండేది? అక్కడే ఉండాలి. అందరూ చూస్తున్నారు, ఈమె నయోమి కదా, అరే ఏంటి రెట్ అయిపోయింది. మగవాళ్ళు ఎవరు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు. అమంటుంది, నయోమి కాదు ఇప్పుడు నేను ఎవరిని మారా, చేదైపోయాను నేను. అవునండి, దేవుడు లేకపోతే చేదు కాదా? దేవుని సహవాసం లేకపోతే చేదు కాదా? కదా. దేవుని సహవాసం లేకపోతే తప్పిపోయిన కుమారుడు అంటాము కదా మనం. సమృద్ధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? పొట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి ఒక్క మాట చెప్తాను, దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి. వాళ్ళు ఎంత ఏడ్చారో కదా, వాళ్ళ మాట ఉంది, ఎలుగెత్తి ఏడ్చాను. చెప్పండి ఏంటి? ఆ ఏడుపుకి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఎలుగెత్తి. ఆ ఏడుపుని ఎవరు తీర్చాలి? ఆ కన్నీటిని ఎవరు తుడవాలి? ఆ దుఃఖాన్ని ఎవరు మాన్పాలి? బోయేజుకు చేర్త వినండి, అక్కడ బోయేజుకు తిరిగి దేవుడు అక్కడ గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. అక్కడ వారికి మగ దిక్కు లేదు. నయోమికి భర్త లేడు కదా, నయోమికి పిల్లలు లేరు, ఆమెకేమో భర్త లేడు. ఇది ఆ కుటుంబం. అందుకే ఆ కుటుంబం యవల కోత ఆరంభంలో వచ్చారు. నేను మీకు రూతు గ్రంథం చెప్పాను, నేను గుర్తుందో లేదో. యవలంటే ఏంటి, యవల కోత ఆరంభంలో ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఎవరు దొరికాడంటే బోయస్ దొరికాడు. ఒక మాట ఉంది, నయోమి వచ్చారు, ఆ ఇల్లు పాడుపడిపోయి ఉండాలి, బాగు చేసుకున్నారు ఇద్దరు. బోయేజు వాళ్ళకి బంధువు అవుతాడు అని ఉంది. ఇప్పుడు బోయేజు ఆమెకు ముసలామె యొక్క బాధ్యత తీసుకోవాలి, ఈ యొక్క రూతుకి భర్త ధర్మము జరిగించాలి. దానికి
ఆస్తి కలిగిన వాడై ఉండాలి, శక్తిమంతుడై ఉండాలి, విడిపించాలి అన్న కోరిక ఉండాలి, మించి రక్త సంబంధి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అతడేం చేస్తాడు? విడిపిస్తాడు. ఆయన్ని ఏమన్నారంటే గోయల్ అన్నారు. ఏమన్నారు? గోయల్. అత్త చెప్తుంది కోళ్ళకి, ఇదిగో నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతడు ఎవరో కాదు, మన బంధువే. అతడికి పొలం ఉంది, అతడు కాస్తుంది. నీవు ఆ పొలానికి వెళ్ళు, అతడు నిన్ను చూడాలి. నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి నువ్వు సిద్ధపడి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో. ఆయన పడుకున్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆ దుప్పటి దగ్గర పడుకొని మెల్లగా దుప్పటి తీసి దుప్పట్లోకి వెళ్ళిపో. ఇది చూసే వాళ్ళకి ఎట్టుంది? మనకి చాలా విచిత్రంగా ఉంది కదా. దీనిలో అర్థం ఏంటంటే ఆయన ఆస్తిగల శక్తిమంతుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధ, నీ కష్టం, నీ వైధవ్యం, నీ యొక్క తిరస్కారం ఆయనకి చెప్పి ఆయన కాళ్ళ దగ్గర పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ దుప్పటి నీ మీద కప్పుతాడు. అంటే ఇప్పుడు దుప్పటి ఒకటే, ఆ దుప్పట్లు ఇద్దరున్నారు. బోయేజ్ ఉన్నాడు, ఆ దుప్పటి దేవుని యొక్క ఆత్మ నడిపింపు. ఇద్దరం ఉంటాం. అంటే ఎందరో ఆయన ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ. ఇప్పుడు చెప్పండి, ఈమె ఎవరి నీడలోకి, ఎవరి చెంత దగ్గరికి వచ్చింది? బోయేజ్. ఆయన విడిపించడానికి ఇష్టపడ్డాడు. గవిన్ దగ్గరికి వచ్చాడు. ఆమెను అడిగాడు, నువ్వు గురించి నాకు తెలుసు, నీవు నీ బంధువుల్ని, స్వజనాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నీ అత్తకు చేసిందంతా నాకు. దేవుడు అలాగే మాట్లాడతాడు, నువ్వేం చేసావు? గవిన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఎవరన్నా రూతు అనబడిన ఈమెను వివాహం చేసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తారా? విడిపించడానికి ఎవరన్నా వస్తారా? ఆమెకు భర్త ధర్మమును జరిగించడానికి ఎవరన్నా వస్తారా అంటే ఎవరు రాలేదు. అయితే నేనే వస్తాను అన్నాడు. ఎవరైనా? బోయేజ్. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆస్తిగల శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. బుద్ధిజ్ఞాన సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. మించి బోయేజు మనకు బంధువు అందామా. యేసుక్రీస్తు శరీర రీతిగా పుట్టడాన్ని బట్టి మనకేమయ్యాడు? ఆయన రక్త మాంసములలో ఆయన సిగ్గోయిల్. బోయేజ్ ఆయన పోతే పోయాడు. మహులోన్ గాడు ఎవడు దొరికాడు? చెప్పండి. బోయేజ్ దొరికాడు. పోతే పోయాడు నాబాల్ గాడు. ఎవరు దొరికాడు? ఆ ముసలాం అన్నట్టు పోయి వాడికి 20 ఏళ్ళు అయింది అందామా. మరి ఆమెకెవరు దొరకలా. నేను ఆమెకు చెప్పాను, నీకు ఒకడు దొరుకుతాడు చెప్పానండి. చెప్పమని ముసలాం చెప్పాలి కదా. ఆమె ఫైర్లో ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు అనే నీళ్లు పోసి ఆమెని ఫైర్ ఏం చేయాలి మనం? నేను తర్వాత రోజు చెప్పాను, నీకు అసలైన విషయం చెబుతాను, నేనే పెద్దామా. ఆమె శుభ్రంగా ఆలకించింది. మరి దేవుడు నమ్ముకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఆమె నేనైతే చెప్పా, ఆమెను ఆదరించగలిగిన వాడు ఎవరో, ఆమెను ఎత్తగలిగిన వాడు ఎవరో చెప్పాను. ఆయన బోయేజ్. ఆయన మన ప్రాణప్రియుడు, మన హితుడు, మన క్షేమాన్ని కోరినవాడు, మనల్ని విడిపించ సమర్థుడు, ఆస్తిగల శక్తిమంతుడు, రక్త మాంసములలో పాలిభాగస్తుడై మన శరీర సంబంధిగా ఆయన మించి రక్త మాంసములలో ఆయన పాలిభాగస్తుడు అవడం ద్వారా మనకు సమీప బంధువు అయ్యాడు. ఇదండి మీరు రావాల్సింది క్రీస్తు చెంతకి. ఆయన మన పరమ బోయేజ్. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా రాకపోతే ఆయన యొద్దకు వచ్చి ఆయన వేడుకోండి. ఆమె పడిపోయిన విశ్వాసి తిరిగి లేవనెత్తబడింది. వస్తూ మరొక ఆత్మను ఎక్కడికి తెచ్చింది?